చాలా చక్కటి సాక్ష్యాలు విన్నాం. నా మనసైతే నా హృదయంలో చాలా సంతోషిస్తున్నాను అక్కడ కూర్చొని. వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నాకు ఎవరు బైబిల్‌లో గుర్తుకొస్తున్నారు తెలుసా? అకుల, ప్రిసిల్ల అనేటువంటి కుటుంబం నాకు గుర్తుకొస్తా ఉంది. కదా! వాళ్ళిద్దరు కూడాను వివిధ వేరు వేరు కమ్యూనిటీలు. ఒకరు జ్యూ అయితే ఒకరు గ్రీక్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళది. ఆయన అద్భుతంగా దేవుడు వాళ్ళని తీసుకొనొచ్చాడు. సో, మనం అపోస్తుల కార్యాలు 18దో అధ్యాయం మనం చూసినట్లయితే చూడొద్దు. నేను నేను చెప్పట్లేదు. ఊరికే రెఫరెన్స్ చెప్తున్నాను కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవచ్చు. 18దో అధ్యాయం మనం చూస్తున్నట్లయితే గనక వాళ్ళు డేరా కుట్టేటువంటి వాళ్ళు. అలాగనే ఆహ్, పౌలు కూడా డేరా కుట్టేటువంటి వాడు కాబట్టి మరి వాళ్ళతో కలిసి మరి వాళ్ళు ఎక్కువగా దేవుని యొక్క సేవలో ఉంటుండేవారు. టుగెదర్ దే వర్ దేర్. ఇద్దరు కలిసి కూడాను. సో, మనం అక్కడ వాళ్ళ జీవితాలు మనం చూసినప్పుడు మనం ఏం చూస్తామో తెలుసా? టుగెదర్ దే వర్షిప్ ద లార్డ్. టుగెదర్. రెండోది టుగెదర్ దే వర్క్డ్. ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు కలిసి ఆరాధించారు. మూడోదేంటో తెలుసా? టుగెదర్ దే విట్నెస్డ్. వాళ్ళిద్దరూ కలిసి మరి దేవునికి సాక్షులుగా వాళ్ళు ఉన్నారు. అంతేకాదు టుగెదర్ ఆ టుగెదర్‌నెస్, వన్నెస్ భార్యాభర్తల మధ్య లేకపోయినట్లయితే గనక ప్రభు కొరకు మనం వాడబడం ప్రియులారా. మనం వాడబడం. కొన్నిసార్లు 22 రోజులు ఇల్లు వదిలిపెట్టి నేను నార్త్ ఇండియాకి సేవకెళ్ళిపోతాను. సో, పిల్లలందరిని గూడా చాలా జాగ్రత్త నాకంటే చాలా వైస్‌గా ఫ్యామిలీ రన్ చేస్తది నా భార్య. సో, మరి ఆహ్, ఒక సంఘం అకుల, ప్రిసిల్ల వాళ్ళ ఇంట్లో రోమాలో ఒక సంఘం ఉండేది. వాళ్ళకి ఒక మిషనరీ జీల్ గూడా. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లారు. సో, దే ఆర్ నాట్ ద మాంగర్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ అండ్ ప్రాపర్టీస్. దే ఆర్ నాట్ ద మాంగర్స్ ఆఫ్ ఇట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సో, వీళ్ళిద్దరూ మరి జోసెఫ్ గారు ఆయనకి తెలీదు. ఆయన పెళ్ళికి నేను అటెండ్ అయ్యాను. వీళ్ళిద్దరి పెళ్ళికి నేను అటెండ్ అయ్యాను. ఎక్కడంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న టౌన్ కళ్యాణ మండపంలో జరుగుతా ఉంది. మొండితోక సుధాకరు, పీసీ వర్గీస్ గారు స్పీకరు. సో, అక్కడికి వెళ్తే నేను చెప్పారనమాట. శ్రీనివాసులు రెడ్డి గారి మ్యారేజీ, జోసెఫ్ గారి మ్యారేజీ ఇక్కడ జరుగుతా ఉందని. సో, పీసీ వర్గీస్ గారి మెసేజ్ గదా! దానికోసమని వెళ్ళి వెనక్కి కూర్చొని ఈ వధూవరులను కూడా ఆశీర్వదించాను. వాళ్ళు గుర్తుపట్టలేదే. సో, మరి వాళ్ళ కోసం ప్రార్థన చేసి మరి నేను వచ్చాను. సో, వీళ్ళిద్దరూ పంచుకుంటూ ఉంటే నాకు ఆ విషయాలన్నీ కూడాను జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారలారా, మరి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనం మనం అందరికీ తెలుసు. 7వ వచనం. నాలాంటి బైబిల్ ఉన్నవాళ్ళు 209వ పేజీలో 209వ పేజీలో న్యూ టెస్టమెంట్‌లో ఈ మాటలు కనబడతాయి. సో, మనం తీసిన వాళ్ళం అందరం కలిసి చదువుదామా? 209వ పేజీలో హెబ్రీలు రాసిన పత్రిక 13, 7వ వచనం. 7వ వచనం మాత్రం ఒక్కటే చదువుదాం. మీకు దేవుని వాక్యము బోధించి, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి. చూడండి అక్కడ ప్రవర్తన ఫలం అన్న దగ్గర 2 అనే మార్క్ ఉంది. కింద 2 అని చూడండి. వారు అంతము వరకు నడుచుకొనిన రీతిని అని ఉంది. సో, ఈ మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటా ఉంటే. కాబట్టి మీపై వాక్యం చెప్పి, బోధిస్తూ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఈ జంట, ఈ జంట కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలా? మరి అద్భుతమైనటువంటి మందిరాల్ని, అనేకమైన మందిరాల్ని కట్టడంలో దేవుడు వాళ్లకు, మీ అందరికి కూడా అద్భుతమైనటువంటి
మరి నడిపింపు ఆయన దయచేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దే వర్క్ టుగెదర్ అండ్ దే వర్షిప్ టుగెదర్ అండ్ దే విట్నెస్ టుగెదర్. అంతేకాదు వాళ్ళిద్దరిలో ఎంత ఏకత్వం ఉందంటే అపోలో వాక్యం చెప్తుంటే విన్నారు వాళ్ళు. అంతటితో వెళ్ళిపోలేదు వాళ్ళు. అతన్ని తీసుకొని వాళ్ళ ఇంట చేర్చుకొని అతనికి ఆ మార్గం సరిగ్గా బోధించి వాళ్ళకు ఇంకొన్ని విషయాలు డెప్త్‌లో ఇచ్చేస్తే గనక అపోలో ఎంత గొప్ప దైవజనుడంటే ఈవెన్ పౌలు గూడా నేను అపోలో వాడను మరి పేతురు వాడను ఆయన మెన్షన్ చేశాడాయన. ఒక చోట ఏమన్నాడో తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో, నా జత పనివారైన అకుల, ప్రిసిల్ల. నా జత పనివారైన అకుల, ప్రిసిల్ల. మనం అపోస్తుల కార్యాల్లో నా మెసేజ్ ఇది కాదు ఇవాళ. అపోస్తుల కార్యాల్లో గమనిస్తే గనక మొట్టమొదట అకుల, ప్రిసిల్ల అని ఉంటది. భర్త పేరు ముందొచ్చి భార్య పేరు ముందొస్తది. ఒకే ఒకసారి. మనం జాగ్రత్తగా వెళ్తే గనక భార్య పేరు ముందుకొచ్చి భర్త పేరు వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లా ఇక 4 సార్లు మెన్షన్ చేసినప్పుడల్లా కూడా ఆమె పేరే ముందుకొచ్చి మరి రెండవ పేరుగా మరి భర్త పేరు ఉండటం అది మనం గమనిస్తాం ప్రియులారా. సో నిజంగా ఇల్లాలు గాని దేవుని యొక్క వాక్యంలో కట్టబడితే గనక ఆ ఇల్లు ప్రభు కోసం ఎంత గొప్పగా నిలబడుతుందో మనకి ఈ కపుల్ వలన మనం నేర్చుకోవచ్చు. ఇది నా మెసేజ్ కాదు ఇవాళ. కానీ వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఐ వాజ్ ఎంకరేజ్ టు షేర్ సంథింగ్. వీళ్ళ కుటుంబంలో కూడా నేను కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను. ఈ మధ్యాహ్నం కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను. సో అతిథి ప్రియులు వాళ్ళు. అతిథి ప్రియులు హాస్పిటాలిటీ అనేది అదే తెచ్చుకున్న కాదు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. వాళ్ళు ఎంత అద్భుతంగా మరి వ్యక్తుల్ని ప్రేమిస్తారో, అతిథులను ప్రేమిస్తారో మరి మనకు అర్థమవుతుంది ప్రియులారా. సో నేను జోసెఫ్ గారిని చూసినప్పుడు నాకు ఎక్కువ గుర్తు శ్రీనివాస్ రెడ్డి గుర్తు నాకు. ఆ తర్వాత జోసెఫ్గా మార్చుకున్నాడని నేను విన్నా. సో జోసెఫ్ గారిని చూసినప్పుడల్లా కూడాను ఆయనలో ఎన్ని గొప్ప క్వాలిటీస్ నాకు కనబడతాయంటే ఆయన మనం గమనించినట్లయితే కనుక హీఈస్ వెరీ హంబుల్ మ్యాన్. వెరీ హంబుల్ మ్యాన్. ఆయన కోపడినట్టుగా నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ భార్య అని చెప్తే తప్ప నాకు తెలియదు ఎప్పుడు కూడా. వాళ్ళ పిల్లల మీద కోపడినట్టుగా చాలా ఒక సాధు మనిషి. ప్రభు కోసం నిలబడేటువంటి మనిషి. ప్రభు యొక్క సేవలో ఎక్కువగా ఉండేటువంటి మనిషి. మనుషులందరినీ పలకరించుకుంటాడు ఆయన. అందరి యొక్క వాళ్ళ యొక్క క్షేమాల్ని తెలుసుకుంటాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, బైబిల్ చెప్తుంది ఇటువంటి వ్యక్తుల్ని మనం తలుచుకోవాలి. వారు విశ్వాస జీవితంలో అంతం వరకు నడిపిస్తున్నటువంటి దాన్ని కూడా మన జీవితంలో మనం నడుచుకోవాలి. సరే, నా అసలు మెసేజ్కి నేను వస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. నాకు తెలుసు మీ అందరికీ ఆకలి అవుతుంది. 9:30 అయింది. నాకు కూడా ఆకలి అవుతుంది. కాబట్టి నేను ఎంత త్వరగా ముగించగలనో మరి అంత త్వరగా ముగిస్తాను. నాలో ఉన్న వీక్నెస్ ఏమిటంటే ప్రారంభించేంత వరకే నాకు తెలుసు. ఎప్పుడు ముగిస్తానో నాకు తెలియదు. కానీ ఈరోజు దాన్ని అధిగమించాలని మీరు ప్రార్థన చేస్తుండండి. సో 5వ అధ్యాయంలో 1వ వచనం, 1, 2 వచనాలు నేను చదువుతున్నాను కొన్ని లేఖనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వం కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వం కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ మీరు పూతులైనను పోకిరి చేష్టలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు.
వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. సో 8వ వచనం, మీరు పూర్వము చీకటి అయి ఉంటది, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. మీ వెలుగు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె ఉండండి అని అంటున్నాడు. 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియమైనటువంటి వారలారా, ఈ లేఖన భాగాలన్నింటిలో గురించి కొన్ని విషయాలు నేను మీతో ముచ్చటించాలా అని నేను కోరుతూ ఉన్నాను. సో ఇది మన క్రిస్టియన్ వాక్ గురించి చెప్తా ఉంది. మన సాక్ష్య జీవితాలు ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క మాటలో చాలా చక్కగా చెప్తా ఉంది. ఏమంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలట? మై గాడ్, అల్టిమేట్ అన్నమాట. బీ ద ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్, బీ ద ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని పోలి నడుచుకోండి, ఇంక ఎవరిని బట్టలేదు. మనం దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే కనుక చాలాసార్లు కూడాను హెబ్రీలు 13:7లో మనం చూసినట్టుగా అనేక మంది వాళ్ళ ప్రవర్తన పని అంతం వరకు ఎట్లా చూడండి, ప్రారంభించడం గొప్పగానే ప్రారంభిస్తారు, బట్ వాళ్ళు డిడ్ దే ఫినిష్ వెల్, వాళ్ళ అంతం ఎట్లా చివరి దాకా ఉంది అనేది చాలా ప్రధానమాట. ప్రభువుని నమ్ముకుంటారు, చాలా బాగుంటారు, ఎక్కడ బ్యాక్ స్లైడ్ అయిపోతారు. చనిపోయే రోజు కూడా ఇతను ప్రభుతో రెస్టోర్ అయ్యాడో లేదో కూడా మనకు తెలియనటువంటి రీతిగా ఉంటుంది కొంతమంది జీవితాలు. కాబట్టి 1 కొరింథీయులు 11:1లో పౌలు ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, కూర్చున్న ప్రకారం మీరును నన్ను పోలి. ఈ మాట మనం చెప్పగలము ధైర్యంతో. పౌలు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, ఎందుకంటే నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఐఎమ్ ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్. సో ఇంపాక్ట్ కమ్స్ ఫ్రమ్ ఇమిటేషన్. ఇంపాక్ట్ కమ్స్ ఫ్రమ్ ఇమిటేషన్. మనం ఎవరిని అనుసరిస్తున్నాము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందుకని పౌలు అంటున్నాడు, మనుషుల్ని పెట్టట్లేదు, దేవుని పోలి నడుచుకోండి. సో మనుషులు దేవుని భక్తులు చాలామంది ఉంటారు. భగత్ సింగ్ గారు, సాధు సింగ్ గారు, మరి చాలా పెద్ద గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు మనకు తెలిసి. వాళ్ళని ఇమిటేట్ చేయడంలో తప్పేం లేదు, బట్ దే ఆర్ నాట్ అల్టిమేట్. అల్టిమేట్ ఈస్ గాడ్. దేవుని పోలి, యేసు ప్రభువుని పోలి మీరు నడుచుకోండి. మరి ప్రభు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా పౌలు అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, 1 పేతురు 2:21లో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చూసారా? ఒకసారి నేను ఉదయం కూడా చెప్పాను, నేను ఎవరు నమ్ముకున్నాను? యేసు ప్రభుని. ఆయన గురించి పూర్తిగా తెలుసా నాకు? ఎక్కడ తెలుసుకోవాలి ఆయన గురించి? సువార్తల్లోకి వెళ్ళాలి. దేవునికి వాక్యమే ఆయన గురించి పూర్తిగా సమాచారం ఇవ్వగలదు. సో అన్ని సువార్తలలో ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన యొక్క చేసిన అద్భుత కార్యాలు అన్నిటినీ కూడాను ఒక రీసెర్చ్ టైప్గా చేశాను. ఇప్పటి వరకు కూడా నాకు చాలా ప్రయోజనంగా ఉంది. టు నో హిమ్ పర్సనల్లీ. పౌలు అంటాడు, ద అల్టిమేట్ గోల్ ఇన్ మై లైఫ్ ఈజ్ టు నో హిమ్ అండ్ టు నో ద పవర్ ఆఫ్ హిజ్ రెజరక్షన్ అంటాడు. ఆయన ఎరుగు నిమిత్తం, ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అంటాడు. బెట్టిస్ట్ అనేటువంటి దైవజనురాలు ఏమంటాడంటే, నా జీవితంలో అన్ని శ్రమల్ని, పరీక్షల్ని, కష్టాల్ని నేను ఆహ్వానిస్తాను. ఎందుకంటే వాటి గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు నా దేవుని ప్రేమ నాకు అర్థమవుతుంది. రెండవది, ఐ విల్ ఎంజాయ్ ఈజ్ ద పవర్ ఆఫ్ రెజరక్షన్. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను అనుభవిస్తాను. ఆయన పునరుద్ధాన బలాన్ని నేను అనుభవిస్తాను. మనందరి జీవితాల్లో అదే కదా, విశ్వాసులైన వారందరి జీవితాల్లో
ఇదే సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఫాలోయింగ్ ద మాస్టర్, ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ ఫుట్ ప్రింట్స్. 100% పర్ఫెక్ట్‌గా నడవలేం మనం. మనకు తెలుసు. అయినప్పటికీ అవర్ అల్టిమేట్ గోల్ అండ్ గురి ఏమిటంటే ఆయన అడుగుజాడల్లో మనం నడవడం. వి షుడ్ వాక్ ఇన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ సిచ్యువేషన్ వస్తే యేసు ప్రభు ఏం చేసేవాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది దీని గురించి అని మనం ఆలోచించుకొని ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుగా వెళ్తూ ఉండాల. ప్రియమైనటువంటి వారలారా, సో నాకు తెలిసినటువంటి దైవజనుల్లో మరి జోసెఫ్ గారు, ఆయనలో నేను చూసినటువంటిది, హీ వాజ్ వెరీ హంబుల్ మ్యాన్. అది మనందరికీ తెలుసు. రెండోది, హీ ఈజ్ వెరీ అఫెక్షనేట్. చాలా అఫెక్షనేట్‌గా ఆయన ఉంటాడు. మూడోది, హీ ఈజ్ వెరీ ఇండస్ట్రియస్. ఏమి యాక్చువల్‌గా దైవజనులు, పాస్టర్లు అయితే గనక హీ కెన్ అథారిటీ లాగా ఇష్యూ చేస్తే అదేంటి, ఇదేంటి అని చెప్పొచ్చు. ఆయన కూడా పార్ట్ అవుతాడు దాంట్లో వెళ్ళి. అది నేను చాలా గమనించాను. తర్వాత దేవుని వాక్యాన్ని, దేవుని ప్రజల్ని, దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా నేను ఆయన గమనించాను. ఆయన పొగడం కాదు నాకు. అసలు నేను ఒక వ్యక్తిని పొగడం నాకు ఇష్టం ఉండదు. నన్ను ఎవరు పొగిడినా కానీ నేను ఇష్టపడను. ఎందుకంటే వాట్ వి ఆర్ ఈస్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ గ్రేస్. ప్రభు యొక్క కృపను బట్టి నరకంలో నడిబొడ్డులో ఉండాల్సినటువంటి వాళ్ళు మనల్ని తీసుకొని మన పాపాలు క్షమించి పరలోకంలోకి మనల్ని తీసుకొని వెళ్ళాడు ఆయన. ఇంక ఏం లేదు, ఆయన మధ్య ఆకాశానికి వచ్చాడంటే కనుక ద హోల్ డ్రామా ఈజ్ గోయింగ్ టు బి ఎండ్. వీఆర్ లుకింగ్ ఫర్ దట్ డే. ఉదయం కూడా మాట్లాడుకున్నాం. ఆయన మొట్టమొదటి ఈ లోకానికి వచ్చేది తన బిడ్డల కోసం, నీ కోసం, నా కోసం. మధ్యాకాశం ఆయన వస్తాడు. చనిపోయిన వాళ్ళందరూ లేస్తారు. వారితో పాటు బతికున్న మనం కూడా ఆయనతో వాళ్ళతో పాటు వెళ్తాము. ఆయనతో 7 సంవత్సరాలు అక్కడ అద్భుతం ఆయన. అసలు దాని గురించి కొన్ని బుక్స్ చదివాను. ఏమి ఉండబోతుంది వెన్ వి మీట్ అవర్ లార్డ్. ప్రభు మన కొరకు వస్తున్నాడు, ఆయన మన కొరకు వస్తున్నాడు. ఈ భూమి మీద ఆయన 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతున్నాడు. ప్రవచనాలు చెప్తూ ఉన్నాయి. యేసు రక్షకుడు అనేటువంటి టీవీ ఛానల్ వస్తూ ఉంది. దాంట్లో చూడండి ప్రవచనాలన్నీ ఎట్లా నెరవేరుతున్నాయో, ఎంత అద్భుతంగా ఆ దైవజనుడు చెప్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అవుతా ఉంది. మీరందరి టీవీలు ఉన్నాయి కదా, యేసు రక్షకుడు ఛానల్ పేరు యేసు రక్షకుడు అని కొట్టండి, వచ్చేస్తుంది. సో లేటెస్ట్ ప్రవచనాలన్నీ, ఇంతకుముందు ప్రవచనాలు ఎక్కడ నెరవేరినాయో చెప్తుంటాడు ఆయన. లేటెస్ట్ ప్రవచనాలు విషయంలో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మన అల్టిమేట్ గోల్ యాజ్ ఎ బిలీవర్, అవర్ గోల్ ఈజ్ గాడ్. దేవుని పోలి నడుచుకోండి. ఇన్ అదర్ వర్డ్స్ జీసస్ క్రైస్ట్. ఆయనను పోలి, అల్టిమేట్ ఆయన పోలి నడుచుకోవాలి. అంటే ఆయనతో ఈక్వల్గా నడవగలమని ఇంపాసిబుల్. బట్ అవర్ గోల్ ఈజ్ దట్. అవర్ గోల్ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ. సో ఈయన అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. నడుచుకోవడం అంటే ఏంటి? నడుచుకోవడం అంటే వాక్ ఇన్ లవ్. ఫస్ట్ వాక్ ఇన్ లవ్. సో ప్రేమలో నడుచుకోమని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నెంబర్ 1 వీ మస్ట్ వాక్ ఇన్ లవ్. అదే ప్యాసేజ్ చెప్తా ఉంది. నేను చెప్పిపోయేది ప్యాసేజ్లోనే ఉంటాయి అన్నీ కూడా. సో ప్రేమతో, ప్రేమ లేకపోతే మనం క్షమించలేము. ఒక వ్యక్తిని క్షమించలేము. అదే మొదటి కుమారుడు చేసినటువంటి భయంకరమైన పాపం. రెండో కుమారుడు తన తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు అక్కడ చాలా ఆర్భాటం చేస్తున్నాడు వాళ్ళ నాన్న. ఈ మొదటి కుమారుడు ఉన్నాడు చూసావా, ఇతను అన్కమిటెడ్ క్రిస్టియన్కి గుర్తు. అన్కమిటెడ్. ఆయన దృక్పథాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. సో చాలాసార్లు మనం ఆ విధంగా మనం బిహేవ్ చేసేటువంటి వాళ్ళంగా మనం ఉంటూ ఉన్నాం. సో ఈ ఈ
ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ పుట్స్ అవే ద బిటర్నెస్, దట్ ఈస్ అన్ఫర్గివింగ్ స్పిరిట్, wrath, anger, clamor, slander, and malice. Everything when we walk in love. When we walk in love. కొన్నిసార్లు మనకు కొంతమంది మన డ్యామేజ్ చేస్తారు, మన యొక్క సాక్ష్య జీవితాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారి విషయంలో కూడా మనం మనసు పెట్టుకుంటూ ఉంటాం. అయితే మన హృదయంలో వాళ్ళని క్షమించాలి ప్రియులారా, వాళ్ళ హృదయంలో క్షమించాలి. అది చేత కాకపోతే కనుక వీఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. ఆయన శ్రమలు అనుభవిస్తూ కూడా ఏమని ప్రార్థన చేస్తారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక. బయట ప్రపంచానికేమో మరి అసూయపరులైన యూదులు పిలాతు ద్వారా యేసు అప్పగించారు, పిలాతు సిలువ వేయటానికి అప్పగించారు. కానీ అదృశ్య లోకంలో ఏంటో తెలుసా, గాడ్ అలౌడ్ ఇట్. దేవుడు ఎలా చేయకపోతే ఏం చేయలేరు వాళ్ళు. యేసు ప్రభుని బంధించినప్పుడు అన్నారు, పేతురు కత్తి చూసి వాడి చెవి నరికినప్పుడు ప్రభు ఏమన్నాడు, పేతురు నేను వేడుకుంటే 12 వ్యూహముల కలట ఎక్కువ దేవదూతల్ని దేవుడు పంపించడం అనుకుంటున్నావా? కానీ పేతురు ఇప్పుడు నేను వేడుకోలేను. ఎందుకో తెలుసా, నేను వేడుకుంటే నీకు రక్షణ లేదు. దేవుని యొక్క సంకల్పం నా జీవితంలో నెరవేరాల. ఐ మస్ట్ గో అండ్ డైడ్ ఆన్ క్రాస్. సో ఒక సబ్స్టిట్యూట్ డెత్ అంటారు, మీ అందరి పాపాల కోసం ప్రత్యామ్నాయంగా. వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? ఆన్ ద క్రాస్ all our accumulated sins of mankind, including you and me, have transferred into the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో, మీకు అర్థం కావాలంటే 53వ యెషయా ఇంటికి వెళ్ళిందంటే చదవండి, చదవట్లే చెప్పాలి కదా. 53వ యెషయా చదివితే గనక అసలు సమాధానార్థన బలి, లేకపోతే మనందరి కోసం ఆయన అద్భుతంగా మరి మరణించిన రీతి సబ్స్టిట్యూట్ డెత్ అంటారు, ప్రత్యామ్నాయ మరణం. మరి అక్కడ కనబడుతుంది పిల్లరా. ఒకవేళ అది లేకపోతే మనం పాపాలను నిలిచిపోయి ఉండేవాళ్ళం, నేను ఉదయం కూడా చెప్పాను, 4 tragedies will occur if the Lord Jesus Christ is not arise. యేసు ప్రభు లేపబడకపోతే 4 భయంకరమైన ట్రాజడీస్ మన జీవితంలో ఉండేవి. మన విశ్వాసము వ్యర్థమే. అవర్ ఫెయిత్ విల్ బికమ్ వెయిన్. ఇక మన ఫెయిత్ ఏమాత్రం పనికిరాదు. మనం చచ్చిపోయిన మన ప్రియులందరూ కూడా వారు నశించిపోయినట్టే. ఇంకేముంటాడో తెలుసా, ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే మనంత దౌర్భాగ్యంలో ఉన్నామంట. ఇప్పుడైతే క్రీస్తు ప్రథమ ఫలంగా ఆయన లేచాడు. యేసు ప్రభు వారు ఎలాగ లేచాడో పునరుద్ధానంలో అదే విధంగా నువ్వు నేను లేవబోతూ ఉన్నాం. మహిమ శరీరాలతో లేపబోతూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా. సో వీ షుడ్ బి ద ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని పోలు నడుచుకోవాలి. దేని విషయంలో? ఆయన ప్రేమలో నడుచుకునుడి. చూడు, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి, పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తను తాను దేవునికి ఎట్లా అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అర్పణగాను బలిగాను. ఇప్పుడు బలిగా అర్పిస్తే కనుక అది తిరిగి రాదు మనకు. వలకబడిన నీళ్లు మనం తిరిగి గ్యాదర్ చేయగలగా? చేయలేము. బలిగా అర్పించుకున్నాడు. అర్పణ తిరిగి మళ్ళీ తీసుకోరు. అర్పించి ఎవరు కూడా దే విల్ నాట్ టేక్ బ్యాక్, దిస్ ఈజ్ ఫర్ యూ గాడ్ అని ప్రభువుకి అర్పిస్తారన్నమాట అర్పణగా. సో ప్రియులారా, వాక్ ఇన్ లవ్. ఆ పై వచనంలో చూడండి, అసలు యాక్చువల్ కాంటెక్స్ట్ 4వ అధ్యాయం నుంచి వెళ్తూ ఉంటుంది. 4వ అధ్యాయం 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరిని క్షమించండి. ఒకవేళ మనకు డ్యామేజ్ చేసి ఉండొచ్చు, మన విశ్వాస జీవితాన్ని
ఖరాబు చేయాలని ప్రయత్నించవచ్చు, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగి ఉండొచ్చు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు లవ్. వాక్ ఇన్ లవ్ అంటే అర్థం. ప్రభు అంటాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని ఈ లోకం గమనిస్తుంది. ఎంత అద్భుతం మాట. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా, ప్రియమైన వాళ్ళు ఏదైనా ఇంట్లో మంచి పండుగ లాంటి వాతావరణం జరుగుతుంది అనుకో, అక్కడ వెళ్ళచ్చు, తప్పులేదు. ఎక్కడైతే మరి పేదరికం ఉందో సహోదరులలో, మరి వాళ్లకు తినటానికి తిండి లేనటువంటి విషయంలో ఉంటున్నారో, ఒకసారి క్రిస్మస్ అప్పుడు నా భార్య కొంత డబ్బు ఇచ్చి మీ ఇష్టం వచ్చినటువంటి బట్టలు కొనుక్కోండి అన్నాడు. సరే నేను వెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ చిన్నపిల్లలు మా సండే స్కూల్కి వచ్చేవాళ్ళు, అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళకి పలకరించి, ఏంటి మీరు క్రిస్మస్కి బట్టలు తీసుకోలేదంటే, ఎట్లా అంకుల్, మా డాడీ చనిపోయాడు కదా, మాకెవరు తీస్తారు. ఐ వాజ్ రియలీ మూవ్. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి మంచి జతలు కొని వాళ్ళకు ఇచ్చి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అనుమానిస్తారు కదా, తీసుకొని వెళ్ళి ఇంట్లో నేను కొనిచ్చానమ్మా ఈ క్రిస్మస్కి గిఫ్ట్గా ఇవ్వాలని అని ఇచ్చేసి వచ్చేసేసానమాట. సో నా భార్య అడిగేది, ఏ బట్టలు తీసుకురాదే, బట్టలు ఏమి కొనుక్కోలేదా అని. నా క్రిస్మస్ అయిపోయింది, ఐ ఎంజాయ్డ్ మై క్రిస్మస్. సో ఇలాగా చెప్పారన్నమాట. వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను బట్టలు కొనిచ్చాను. వాళ్ళ తండ్రి రీసెంట్గా చనిపోయాడు కదా. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఒకరు వచ్చి సహాయం కోరడం, మనం చేయడం ఒక అద్భుతం. ఇంకా గొప్ప అద్భుతం ఏం తెలుసా, మనం కనుక్కొని మనం పోయి చెయ్యమండి. పక్కలోడి యొక్క అక్రత నీకు తెలియదు. మనకు విశ్వాసం అనుకుంటున్నాం, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకుంటున్నాం. నిజంగా ఎవరైనా ఎప్పుడైనా మీరు కనుక్కున్నారా, ఆ ఇంట్లో చాలా అక్రత ఉంది, ఈ మధ్యనే చనిపోయారు, మనం అక్కడికి వెళ్దాం. కావుల్లో మా సంఘ సభ్యులు చేసేవాళ్ళు, ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ ఎప్పుడు కూడాను ఎక్కడైతే కష్టాలు ఉంటున్నారో అక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, పెద్దలను అడిగి వాళ్ళతో ఇప్పించేవాళ్ళు, అందరు అక్కర్తలో పాల్గొనేవాళ్ళు. కలిగి ఉన్నవన్నీ సమస్తం ఉమ్మడిగా కలిగి ఉండలాగిన ఫస్ట్ మనం ఆది సంఘంలో మనం చూస్తాం. పిల్లల ఎక్కడ శ్రీశ్రీ అనే వ్యక్తి మరో ప్రపంచం గురించి రాశాడు. మరో ప్రపంచం పిలుస్తుంది, రండి 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 అని చాలా గొప్పగా అనుకున్నారు. ఆ మరో ప్రపంచం అంటే కొత్త ప్రపంచం. మన అపోస్తలుల కార్యాలు మొదటి 2-3 అధ్యాయాల్లో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లలు ఆయన అన్నట్టుగా ఆయన నక్సలైట్ అయ్యేవాడేమో, ఆయన కంటే క్రూరమైన నక్సలైట్ అయి ఉండేవాడిని ప్రభువుని నమ్ముకోకపోతే. కరెక్ట్ టైంలో, అలా ఆలోచిస్తున్న టైంలో, నక్సలిజం గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నటువంటి టైంలో, ఆల్మోస్ట్ నక్సలిజం వైపుకి వెళ్ళిపోదాం అని ఆలోచిస్తున్న టైంలో ప్రభు నన్ను పట్టుకున్నాడు. మహిమ ఘనత ఆయనకే. ఒకవేళ అంతం ఎట్లా ఉండేదో నాకైతే తెలియదు, కానీ ప్రియమైనటువంటి వారులారా, దిస్ ఈజ్ సెల్ఫ్ గివింగ్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ లవ్. సెల్ఫ్ గివింగ్ లవ్ అండ్ ఆల్సో సెల్ఫ్ సాక్రిఫైస్ లవ్. తెలుగులో ఏమంటామంటే మనం సెల్ఫ్ గివింగ్, మనకుగా వాలంటీర్గా ఇచ్చేది. సెల్ఫ్ సాక్రిఫైస్ మనమే త్యాగపూరితంగా మనం ఇచ్చేటువంటిది. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద ఫెలోషిప్. అటువంటి ప్రేమ సహవాసంలో చాలా ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. ఎందుకో తెలుసా, మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. ఒక మాదిరి వచ్చేసింది చూడండి. ఆయన శిష్యుల్ని ఏ విధంగా ప్రేమించాడు, ఆ 12 మందిని. అవుట్ స్టాండింగ్ లవ్. తనకు ఒక ప్రైవేట్ లైఫ్ పెట్టుకోలేదు ఆయన. తన లైఫ్ని ఎక్స్పోజ్ చేశాడు వాళ్ళ ముందు. తన లైఫ్ని గమనించడానికి ఆయన పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళందరూ గమనిస్తున్నారు యేసు ప్రభు యొక్క మాటల్ని, ఆయన బోధల్ని. ఆయన ప్రార్థన చేసినప్పుడు ద వే హీ సిట్స్, ద వే హీ ఫోల్డ్స్ హిస్ హ్యాండ్, ద వే హీ లుక్ ఇంటు ద గాడ్, ఆకాశం వైపు చూస్తూ, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఒకరోజు అడిగారు, మాకు కూడా ప్రార్థించడం నేర్పించు.
టీచ్ us టు ప్రే అన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రవర్తన గురించి భర్త ప్రవర్తన గురించి భార్య చెప్పాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు అట్లా చెప్పుకున్నారు చూడండి ఎంత చక్కగా. మీ భార్య చెప్తారా? మీ భర్తలు చెప్తారా అట్లా? అసలు మీ పిల్లలు ఎక్కడున్నారు? మీరంతా ఇక్కడ ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? ఇవన్నీ మీకు తెలియవని కాదు ప్రియులారా చెప్పట్లా. నిర్లక్ష్యం అనేది ఒకటి ఉంది, జాగ్రత్త. నిర్లక్ష్యం అనేది ఉంది, జాగ్రత్త. సోమరితనం. గాడ్ కెన్ నెవర్ యూజ్ ఎ లేజీ బిలీవర్ అని చెప్తున్నాను నేను. సో లేజీగా ఉండేటువంటి విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఉపయోగించుకోడు. దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడో తెలుసా? త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయాల్ని ఆయన బలిపీఠం దగ్గర పెట్టి, ప్రభువా నన్ను వాడుకో అని నువ్వు అన్నావు అనుకో, ప్రభుతో అద్భుతంగా వాడుకుంటాడు. ఈ ప్రార్థన నేను చేసినప్పుడు నా జీవితంలో నా సేవా విధానం అంతా మారిపోయింది. వందల ఆత్మలు రక్షించబడ్డాను నేను గమనిస్తూ వచ్చాను. ఒక ఎంప్లాయీ అయి ఉండి ఒక ఫుల్ టైం వర్కర్గా సేవ చేయగలమా? చేయొచ్చు. నిజంగా నీకు ఆ బరులను దేవుడు అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఆయన ఇస్తాడన్నమాట. అసలు జాన్ స్టార్ట్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన చూస్తేనే ఆయన వాక్యాలు విన్నాను నేను నాగ్పూర్లో. ఆయన ఏముంటుందో తెలుసా? బ్రదర్లీ లవ్ అంటే ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏమిటో తెలుసా? సో నా ఎదటి సహోదరుల్లో దేవుని యొక్క స్వరూప్యం రావడంలో నా కాంట్రిబ్యూషన్ ఎంత? అర్థమైంది కదా? వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్? అతని జీవితంలో యేసు ప్రభు యొక్క స్వరూప్యం రావడంలో నా కాంట్రిబ్యూషన్ ఏంటి? అది అట నిజమైన సహోదర ప్రేమ. ఎంత చక్కగా. ప్రియమైన వారలారా, దేవుణ్ణి ప్రేమించకుండా ఏ మనిషిని ప్రేమించలేం. పైగా మనం మాటలు చెప్పి అతను ప్రేమిస్తున్నగా నటించవచ్చేమో కానీ, ఇఫ్ వీ లవ్ గాడ్ వర్టికల్ లైన్, దెన్ హారిజంటల్ లైన్ విల్ టేక్ ఇట్స్ ప్లేస్. లవ్ వన్ అనదర్. దట్ విల్ బి, అది ఎట్లా ఉంటుందంటే డైనమిక్గా ఉంటుంది అన్నమాట. ఒక స్త్రీ ప్రభువుని నమ్ముకుంది. వర్తకులు, కోమటోళ్ళు, వైశ్యాస్ నమ్ముకుంటే బొట్టు తీసేసేసింది. అందరూ అన్నారు త్వరలోనే నీ భర్త చచ్చిపోతాడు. త్వరలోనే నీ భర్త. ఆ భర్త కూడా అన్బిలీవరు, వచ్చి కొట్టేవాడు. అయినా కానీ నాకు చెప్పేది అనమాట, దీనివల్ల ఏం లేదు, మీకు బ్లెస్సింగే తప్ప ఏమి కూడా కర్సింగ్ ఉండదు అని చెప్తా వచ్చి. ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ భర్తలు చనిపోయారు. ఈమె భర్త ఇప్పటికీ ఉన్నాడు, ఆయన కావల్లో ఇప్పటికీ కూడా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క స్వరూప్యంలో ఎంత ఎదిగాను నేను అనేది చాలా ప్రాముఖ్యం. సో అటెండింగ్ ద చర్చ్, 10వ వంతు ఇవ్వడం, అది ఇవ్వడం, ఇతర అక్రత విషయంలో వాళ్ళు అడగక ముందే మనం చేయడం చాలా గొప్ప విషయం. ఇక్కడే బక్సింగ్ ఫెలోషిప్ చర్చ్ ఉండేది. బెంజమిన్ గారు దైవజనుడుగా ఉండేవాడు. అక్కడ VBS తీసుకోవడానికి మేము వెళ్ళాం, యవనస్తుల మీటింగ్కి. ఒక పాప వచ్చి, అంకుల్ వాచ్ ఎంత అవుద్ది అన్నాడు. అమ్మ HMT వాచ్ అయితే 250 అవుద్ది అని చెప్పాను. ఆ పాస్టర్ గారికి వాచ్ లేదు, ఆ సర్వెంట్ ఆఫ్ గాడ్కి. మాటికి అందరిని అడుగుతాడు ఎంత టైం అయిందా అంటే చెప్తుండేవాడు అన్నమాట. ఇది సండే స్కూల్ చిన్న పిల్లలు గమనించారండి. గమనించి నేను వాక్య పరిచయకి వెళ్ళాను కదా, ఆయన వచ్చారు నా దగ్గరకు వచ్చారు. అంకుల్ ఎంత అవుద్ది అంటే 250 అవుద్ది HMT వాచ్ అప్పట్లో అని చెప్పాను. అయ్యో మా దగ్గర 200 ఉన్నాయి అన్నారు. నిజం అయితే నేను తీసుకొస్తాను అండి, 50 రూపాయలు నేను యాడ్ చేసి ఒక చక్కటి వాచ్ తీసుకొస్తే, ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళ సర్వెంట్ ఆఫ్ గాడ్ పాస్టర్ గారికి ఇస్తే అది తీసుకొని ఏడ్చాడు ఆయన. ఇతరులు అడిగితే సహాయం చేయడం గొప్ప విషయం కాదు ప్రియులారా. లోకరీతిగా గొప్ప విషయం కావచ్చు. అడగకుండా నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి మా సహాయం ఏమైనా ఉందా? నా చెల్లెలి వివాహం జరుగుతుంది, నాకు హిందూ ఫ్రెండ్స్ వచ్చి ఏంటి వివాహం జరుగుతుంది, మా దగ్గర అయితే డబ్బులు లేవు, బంగారం ఉంది, ఏ జిల్లోని పెట్టి ఇమ్మంటావా అన్నది. నేను అడగలేదు.
హిందువులండి వాళ్ళు, హిందువులు. వాళ్ళకున్న పాటి జ్ఞానం, విశ్వాసులు, ప్రభు యొక్క విశ్వాసులు, ఆయన అడుగుదాడులో నడవడానికి అనుకొని చెప్పుకుంటున్నాం మనం. ఇది వేషధారణ కాదా? నా దృష్టిలో అది వేషధారణే. కాబట్టి ద మోర్ వీ లవ్ గాడ్, ద మోర్ వీ లవ్ ద పీపుల్. దేవుని ప్రేమ లేకుండా మనుషుల్ని ప్రేమించలేం ప్రియులారా. అక్కడే మనకి కమ్యూనిస్టులకు మనకి తేడా, నక్సలైట్స్కి మనకి తేడా అదే అనమాట. వెన్ వీ లవ్ గాడ్, దట్ లవ్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ లైఫ్ టు లవ్ వన్ అనదర్. ఎటువంటి వారినైనా మనం ప్రేమించడానికి మనం బద్దులమై ఉంటాం. సో ఏబేలు కయీను విషయంలో చూడండి. ఏబేలు కయీను విషయంలో మనం గమనించినట్లయితే కనుక కయీను ఏబేలుని చంపేశాడు. దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా? ఏమడిగాడు? నీ సహోదరుడు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? యామ్ ఏ వాచ్మెన్ టు మై బ్రదర్? నేను వాచ్మెన్నా? ఎస్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ వాచ్మెన్ టు అదర్ బిలీవర్. ఇన్ ద ఫ్యామిలీ యువర్ వాచ్మెన్ టు యువర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ వాచ్మెన్ టు పేరెంట్స్. గాడ్ అపాయింటెడ్ అస్ యాజ్ ఎ వాచ్మెన్. మనం వాచ్మెన్గా ఆయన అపాయింట్ చేశాడు. వేర్ ఈజ్ యువర్ బ్రదర్? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? సమరీయుడు ఒక్కడు తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు అంటాడు, ఆ తమ్ముళ్ళుగురు ఎక్కడ? ఆ తమ్ముళ్ళుగురు ఎక్కడ? ఆ తమ్ముళ్ళుగురు యూదుల బ్యాక్గ్రౌండ్ ఉన్నాలట. ఇది ఒక్కడే అన్యజనుడు. తిరిగి వచ్చి he back to the author of healing, author of his healing. తిరిగి వచ్చాట. తిరిగి వచ్చి how he worship, సాగిలిపడి ఆయనకి నమస్కారం విత్ గ్రేట్ షౌట్. ఎంత గట్టిగా స్తుతించగలలో కేక వేసి ఆయన తిరిగి వచ్చేసాడు. వాళ్ళందరూ స్వస్థత పొందారు. ట్రెడిషన్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళకి తిరిగి మళ్ళీ కుష్ఠరోగం వచ్చినట్టుగా ట్రెడిషన్ చర్చ్ హిస్టరీలో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీ షుడ్ వాక్ ఇన్ లవ్. సరే, ఇప్పుడు నేను నా సహోదరుడిని నేను ప్రేమించలేదనుకో, ఏమవుద్ది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ నాట్ లవ్ మై బ్రదర్? ఏమని అవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నెంబర్ 1, 1 యోహాను 2వ అధ్యాయం ప్రకారం చెప్తున్నా నేను, తీయద్దు. యూ విల్ స్పిరిచువల్లీ బ్లైండ్. You will spiritually blind if you don't love your brother, either your own brother or brother in the church, in the fellowship. మనం ఆధ్యాత్మికంగా ఏమవుతామట? గుడ్డితనం ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే బికమ్ పర్పస్లెస్ లైఫ్. గుడ్డివాడు ఎక్కడ పోతున్నాడో తెలుస్తుందా? కాబట్టి అతనుకు ఎయిమ్లెస్ లైఫ్గా ఇవ్వబడుతూ ఉంది. మూడోది ఏమిటో తెలుసా? ఈ ప్రేమలు లేకపోవడమే రివైవల్ రాకుండా అడ్డుపడుతుంది మన జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో. ఇట్స్ ద రోడ్ బ్లాక్ ఆన్ ద వే టు రివైవల్. అందుకనే సంఘాల్లో ఈరోజు ఉద్యమం లేదు. మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నారు అంతవరకే. సో కాల్డ్ ఎవాంజలికల్ సంఘాలన్నీ కూడా అట్లే తయారైపోయినాయి ఈ రోజుల్లో. ఒక్కొక్కటి జాగ్రత్తగా దేవుడు తెలియచేసినప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఆయన దగ్గర వాళ్ళని కోరిక ఉంటే గనక ఇవన్నీ కూడా మన జీవితాల్లో సరి చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇవాళ దైవజనుడు వాక్యం చెప్పాడు, నేనేం నేర్చుకున్నాను, నేను ఎక్కడ నేను సవరించుకోవాలి నా జీవితాన్ని దీన్ని బట్టి అని ప్రతిసారి కూడా మన హృదయాన్ని చూస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. హీ సీస్ అవర్ హార్ట్స్, అవర్ మోటివ్స్, అవర్ ఇన్నర్ బీయింగ్. దాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, సో నెంబర్ 1 వాకింగ్ లవ్. పదైందబ్బా బాబు. రెండవది వాకింగ్ ప్యూరిటీ. పవిత్రతలో నడుచుకో. అక్కడంతా కూడా కింద సెంటెన్స్లు అన్నీ కూడా అదే చెప్తున్నాడు అనమాట. ఇవి మీకు తగవు, విశ్వాసులైన వారికి ఇవి తగవు, మీకు తగవు అంటున్నాడు. ఇంకో చోట ఏమంటున్నాడు? వాళ్ళ పాలువారై ఉండకూడదు అంటున్నాడు. మీ జీవితాల్లో ఎప్పుడు కూడాను కృతజ్ఞత వచనమే
కావాలంటున్నాడు. ఇండియన్ బ్లడ్లో కృతజ్ఞత చెప్పడం లేదట. ఇండియన్ బ్లడ్లో కృతజ్ఞత చెప్పడం లేదట. నేను అమెరికాలో ఉన్నప్పుడు, అంటే అమెరికాకు వెళ్ళాలని చెప్పుకోవడానికి కాదు, వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కరండి దే గివ్ థ్యాంక్స్. దే గివ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. చిన్న సహాయం చేసినా కానీ దే గివ్ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన పాపం ఏంటంటే సార్, వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు నా తండ్రి కదా, అందుకని నాకు ఇవ్వాలా, నా అక్రతలను తీర్చు. భర్తవు కదా, నా అక్రతలను తీర్చు. లవ్ షుడ్ నెవర్ బి డిమాండెడ్, ఇట్ షుడ్ బి గివెన్. ప్రేమ ఎప్పుడు కూడా డిమాండ్ చేయకూడదు. ఆ ప్రేమ అలాగా తనంతట అదే మన జీవితంలో మనకు వచ్చేట్టు. పేరెంట్స్ జాగ్రత్త, మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారు. మన పిల్లలు మనం గమనిస్తున్నాం. ఒక తమ్ముడు 11 అయిన ఇంటికి వెళ్ళలేదు. ఏం తమ్ముడు 11 అయిన ఇంటికి వెళ్ళలేదంటే, ఏముందన్నా అమ్మ నాన్న కీచులాడుకుంటారు, ఆకలి అవుతే వెళ్ళి 2 ముద్దలు తిని మళ్ళీ వచ్చేస్తాను, ఇక్కడ పండుకుంటా అన్నాడు. నేను చెప్పాను, నువ్వు చేయడం చాలా తప్పు తమ్ముడు. God has appointed you as a missionary in your family. You're a missionary in your family. కాబట్టి నీకు తెలుసు దీనికి వెనక ఎవరు చేస్తున్నారు. అసలు శిష్యులైన కళ్ళు ఎవరంటే సాతాను. వాడిని మీ ఇంట్లోంచి తోలగల శక్తి నీకుంది. ఎట్లా అంకుల్? ప్రే టు గాడ్. వాడు దేవుడు అంటే పారిపోతున్నాడు. 3 months తర్వాత కనుక్కున్నప్పుడు మా ఇంట్లో అందరు ప్రభువుని నమ్ముకున్నారు అలా అని చెప్తున్నాడు. కాబట్టి వాక్ ఇన్ లవ్. రెండోది వాక్ ఇన్ ప్యూరిటీ. అవన్నీ మనం గమనిస్తున్నట్లే మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్ ఇన్ ప్యూరిటీ ఎంత అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్లో మనం గమనిస్తూ ఉన్నాం. సో ప్యూరిటీ కమ్స్ ఫ్రమ్ లవ్. అపార్ట్ ఫ్రమ్ లవ్ ప్యూరిటీ అని ఉండదు. ప్యూరిటీ ఎప్పుడు కూడాను ప్రేమ నుంచి పుట్టేది. అది కూడాను ద బై ప్రోడక్ట్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? గాడ్ కాల్డ్ us టు బి హోలీ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో యేసు ప్రభు లాంటి పరిశుద్ధత మనకు వస్తుందా? రాదు. కానీ మన ఏం మాత్రం అదే, ఆయన అడుగుజాడల్లో ఆయన నడిచినట్టుగా ఆయన బోలి మనం నడుచుకోవాలా. భార్య చెప్పాలండి, మై హస్బెండ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, మై వైఫ్ ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ అని చెప్పాలా. పిల్లలు చెప్పాలా, మై డాడీ విల్ నెవర్ డూ లైక్ దట్, మై డాడీ విల్ నెవర్ డూ లైక్ దట్. ఉదయాన్నే ఒక SMS పెట్టింది నా మనవరాలు, నైనా 6 years ఉంటాయి. తాతయ్య వి మిస్ యూ. అమ్మ ఈ రాత్రి ఉదయాన్నే వచ్చేస్తానమ్మా మీ దగ్గరికి. తాతయ్య వి మిస్ యూ. ఆ ట్రూ లవ్ ప్రభు దగ్గర నుంచే ఫ్లో అవుద్ది. అది మన జీవితాల్లో మనం ఉండాలి. చూడండి, మనం సంఖ్యాకాండం 28:11 చూడదు తీరు, ఎందుకంటే అంత టైం లేదు నాకు. 28:11 ఇప్పటికే 10 అయ్యింది. ఆకలి అయిపోతుంటుంది మీకు కూడా, నాకు కూడా, నాకు తెలుసు. ఇక్కడే అన్నం ఉంది కాబట్టి ఈ 10 నిమిషాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. సో సంఖ్యాకాండం 28:11 అక్కడ ఫినెహాస్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ ఫినెహాసు జరుగుతున్నటువంటి భయంకరమైన పాపాన్ని తాళలేక వెళ్ళి ఈట తీసుకొని వాళ్ళిద్దరు కడుపులో పొడిచి చంపేశాడు, ఇద్దరిని కూడా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను తెలుసా ప్రభు ఏమంటాడు తెలుసా? నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకపోయాడు కాబట్టి, నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేను కాబట్టి అవర్ ప్యూరిటీ, వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తానును ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేల్ మీద నుండి నా కోపము మళ్లించెను, కనుక నేను ఓర్వలేక ఉండియు ఇశ్రాయేలుని నశింప చేయలేదు. ప్రేమైనటువంటి వాళ్ళ, మనం దేవుని పనిష్మెంట్ని ఆపే శక్తి దేవుని బిడ్డకు ఉంది. యవ్వనం విషయంలో మనం చూసాం.
వాళ్ళందరూ కూడా మారు మనసు పొందినప్పుడు ఒక క్వెషన్ మార్క్‌తో ఎండ్ అవుద్ది యోనా గ్రంథం. కుడి ఎడమలు తెలియనటువంటి 1,20,000 మంది నేను ప్రేమించొద్దా అంటాడు ప్రభు. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధులగుటకే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. మనం లోకాన్ని ప్రేమించొద్దు. ఎందుకు? వై వీ షుడ్ నాట్ లవ్ దిస్ వరల్డ్. మళ్ళీ ఇక్కడ ప్రపంచము అంటే గనక నదులు, పర్వతాలు, సెలయేరులు, ఇవి 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 కాదు వాళ్ళ దృష్టిలో. దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. లస్ట్ అనేటువంటి మాట ఉపయోగిస్తారు. లస్ట్ అనమాట. లస్ట్ ఆఫ్ ఐ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఈ మూడు కూడా దేవుని వల్ల పుట్టినవి కావు. దీస్ ఆర్ నాట్ ఆఫ్ గాడ్. ఈ తండ్రి వల్ల పుట్టినటువంటి కానీ కావు. కాబట్టి మనం వాటి యందు మనం ప్రాక్టీస్ చేయకూడదు. వీ షుడ్ బి మరి దూరంగా ఉండాలా వాటికి. ప్రేమైనటువంటి వాళ్ళ వాక్ ఇన్ ప్యూరిటీ. పర్సనల్ హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా మన జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండాల. ఫినెహాస్ చేసినటువంటి ఈ గొప్ప విషయంలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో నెంబర్ 1 నేను చెప్తున్నాను చూడండి. మీరు చూడాలంటే కనుక రెఫరెన్స్ రాసుకోండి అంతే. నంబర్స్, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11 నుంచి 13. నెంబర్ 1, ఫినెహాస్ ఎటువంటి వాడంటే హీ వాజ్ ద వన్ హూ కమిటెడ్ టు బి హోలీ. పరిశుద్ధంగా జీవించాలనే కోరిక ఉన్నవాడండి. ఆ కోరిక లేకపోతే రాదండి మనకు. ద డిజైర్ మస్ట్ బి దేర్. ఆ డిజైర్తో పాటు ఒక డిసిప్లైన్ కావాలా. మూడోది డిలైట్. వీ షుడ్ డిలైట్ ఇన్ ఇట్. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన విషయంలో. సో రెండవది, హీ న్యూ హిస్ గాడ్ ఈజ్ హోలీ. తనకు తెలుసు తన దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి. మూడోది, తను పరిశుద్ధంగా ఉండడమే కాదు, సమాజం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలా, మందిరం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలా. ఎంత అద్భుతమైన. ద హోలీనెస్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ద ఫెలోషిప్ ఇజ్రాయెలైట్స్. నాలుగోది, హీ వాంటెడ్ టు ఎలిమినేట్ అన్హోలీ థింగ్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ అపరిశుద్ధతను ఎలిమినేట్ చేయాలని కోరాడు. ప్రియమైనటువంటి వారులారా, అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో తెలుసా. ఆ అధ్యాయం చదివితే కనుక మనకు అర్థమవుతుంది. సో సెకండ్ ఈజ్ వాక్ ఇన్ ప్యూరిటీ, అండ్ ద థర్డ్ ఈజ్ వాక్ ఇన్ లైట్. 10-11 వచనాల్లో మనం 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివిన భాగమే. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధుల వలె నడుచుకోని వాళ్ళు. వెలుగు ఫలం ఏదంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనపడు. ప్రియమైనటువంటి సమస్త విధములైన మంచితనం, అది వెలుగు. మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నాడు ప్రభు. లోకానికి వెలుగై ఉన్నారు. ప్రభు అన్నాడు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక ఆ మాట రావట్లేదు కదా. జీవపు వెలుగు కలిగి ఉండును. నాట్ ఓన్లీ ఈ ప్రపంచం కాదు, ఈవెన్ బియాండ్ ఇటర్నిటీకి, ఈవెన్ బియాండ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఇస్తున్న ఈ ఫెయిత్ ఈ లోకం ఎండ్ అయ్యేది కాదు పిల్లరా. అందుకనే మన పితరులు తెలిసిన వారే ఎంత నష్టపోవడానికైనా వాళ్ళు ఇష్టపడ్డారు. పౌలు అంటాడు, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే. బ్రతుకు అదేదో మన చక్కటి స్టేట్మెంట్ లాగా పెట్టుకోవడం కాదు పిల్లరా. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ పాల్.
ఒకవేళ నేను బ్రతికుంటే గనక ఆయన కోసమే. చావైతే నాకు లాభం. ఎందుకంటే ఆయన దగ్గర ఉంటాను పోయి. ఆయన దగ్గర ఉంటాను పోయి. సో, ఆహ్, వాకింగ్ ఇన్ ద లైట్, వెలుగులో నడవడం అంటే ఏంటి? అర్థం చేసుకోండి. వెలుగులో నడవడం అంటే, మనం మన నుండి ఇతరులకు వెలుగు ప్రసరించాలి. మన సాక్ష్య జీవితం గాని, మన మాదిరికర జీవితం ద్వారా గాని వెలుగు ప్రసరించాలన్నమాట. అతనున్నాడండి. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి, "ఏంటి సార్ ఇట్లా వచ్చారంటే," "ఏం లేదు సార్, రేపొక కేసు రాబోతుంది కోర్ట్‌లోకి. ఒక హత్య జరుగుతుండగా ఒక వ్యక్తి చూసాడు." అతను బిలీవర్. అతను బిలీవరు. అతను ఇక కోర్ట్ కేసు జరుగుతా ఉంటే గనక అతను సాక్ష్యం ఇవ్వాలెళ్లి. "నేను సాక్ష్యం చెప్తాను. ఈ వ్యక్తే చంపాడు. నేను కళ్ళారా చూశాను" అని చెప్పడానికి సిద్ధమవుతున్నాడు అతను. అతను ఎందుకు వీళ్ళు పోయి బ్రతిమలాడారు. "నేను అబద్ధం చెప్పను. నేను చెప్తాను ఖచ్చితంగా" అని పోయాడు. ఖచ్చితంగా చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, మనలో ఇతరులు వెలుగు మన ద్వారా ఇతరులు వెలుగు చూడాలా, ప్రసరించాలా మన దగ్గర నుంచి. నేను ఆ సీఏ గారితో చెప్పాను. "సార్ రేపు వస్తదా కోర్టులో?" "వస్తది సార్" అన్నాడు. "ఐ వాంట్ టు సీ దట్ మ్యాన్" అన్నాడు. "రేపు వస్తాను సార్" అంటే, "రండి సార్ మీరు 11కి అట్లా రండి" అన్నాడు. 11కి వెళ్ళాను. ఆయన అడిగితే, ఆయన బ్రదర్ ఫెలోషిప్ వెళ్తాడు. నేను ప్రభు బిడ్డని నేను. నేను అబద్ధం చెప్పను. నేను చూశాను కాబట్టి చూసింది అతన్ని కత్తితో పొడవడం నేను చూశాను. అందరూ వచ్చి "ఎందుకురా నీకు అని చెప్పినా గాని క్వెషనే లేదు, నేను చెప్పేస్తాను. ఏమాత్రం కూడా దాచు. ఎవ్రీబడీ మస్ట్ సీ లైట్ ఇన్ యువర్ లైఫ్స్. మన జీవితాల్లో ఉన్న వెలుగుని చూడగలిగి ఉండాలి వాళ్ళందరూ కూడాను. దిస్ మ్యాన్ ఈస్ డిఫరెంట్ అని చెప్పుకోవాలి. డానియేల్ తన జీవితంలో మరి ఇతరులాగా జీవించలేదు ఆయన. డానియేల్ పోజెస్ ఏ ఛాలెంజ్ టు హిస్ ఫోర్స్ అంటాడు ఒక ఆయన. తన శత్రువులకి సవాలుగా జీవించాడు ఆయన. మూడవది, ఎవ్రీ ఆపర్చునిటీ షుడ్ బి టేకెన్ టు షో ద లైట్ ఇన్ అస్ టు అదర్స్. ఇతరులకు ఆ వెలుగును చూపించడానికి అవకాశం తీసుకోవాలి మనం. వి షుడ్ టేక్ ద ఆపర్చునిటీ. అందుకని మత్తయి సువార్త 5:16 ప్రతి బిలీవర్‌కి ఇది వచ్చి ఉండాలి కంఠస్థం. "మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి." అయిపోతుంది. 2, 3 పాయింట్లే ఉన్నాయి. టైం లేదు అని చెప్తే స్పీకర్ మైండ్‌లోకి అది ఫిక్స్ అయిపోద్ది. ఇక రావాల్సిన థాట్స్ కూడా రావు. యాక్చువల్ 9 గంటల్లో అయిపోవాలనుకున్నారు మనోళ్ళంతా. వాళ్ళే లేట్ చేశారనుకోండి. అయినా గాని. సో, నాలుగోది, వాక్ ఇన్ విజ్డమ్. వాట్ యూ మీన్ బై వాక్ ఇస్ ఇన్ విజ్డమ్? వై షుడ్ వి వాక్ ఇన్ విజ్డమ్? మనం జ్ఞానంతో ఎందుకు నడుచుకోవాలి? నంబర్ 1, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. కాలము మరి చాలా వికెట్‌గా ఉంది. మరి వి షుడ్ బి. రెండోది, నో గాడ్స్ విల్ అండ్ టు డూ ఇట్. దేవుని చిత్తం తెలుసుకొని ఆ ప్రకారం జీవించాలి. తిప్పివేయబడని అప్పంలాగా ఉండకూడదు ప్రియులు. హాఫ్ బ్రేక్డ్ బ్రెడ్ అంటారు. హాఫ్ బ్రేక్డ్ బ్రెడ్. ప్రియమైనటువంటి వారలారా, యూదా అటువంటి వాడు. అన్‌కమిటెడ్ క్రిస్టియన్‌కి ఉదాహరణ యూదా. ప్రభుతో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. ప్రభుతో భుజాలు రాసుకొని తిరిగాడు. ఆయన సందేశాలన్నీ కూడాను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడాను ప్రభువుని అప్పగించాడు. ప్రియమైనటువంటి వారలారా, వాక్ ఇన్ స్పిరిట్. ఆత్మ పూర్ణులై ఉండండి. చాలాసార్లు అనుకుంటాం, ఒక గ్లాసులో నీళ్లు ఆత్మ నింపుదల ఇది అనుకుంటాం. కానీ కాదు. ఆత్మ నింపుదల అంటే
వీ మస్ట్ బి కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాస జీవితంలో యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి క్షణంలోనే మన హృదయంలోకి వచ్చేస్తాడు. నిత్య నివాసి ఆయన, మనల్ని విడిచిపెట్టిపోడు. ఒకవేళ బిలీవర్ పాపం చేస్తే విడిచిపెట్టిపోతాడా? విడిచిపెట్టిపోడు. మరేం చేస్తుంటాడు? దుఃఖపడుతుంటాడు. అయ్యో నా బిడ్డ పాపం చేశాడు. దేవుని దగ్గరికి తిరిగి అతన్ని సమాధానపరిచేదాకా, రెస్టోర్ చేసేదాకా ఆయన పరిచర్య మన హృదయాల్లో జరుగుతూ ఉంటుంది. సో మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాం అనడానికి ఈ కాంటెక్స్లో ఇస్తున్న రెండు రుజువులు ఏంటంటే, నెంబర్ 1 ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. మనం దేవుని యొక్క మరి మాటల్ని దేవుని స్తుతించడం, దేవునికి వందనాలు చెప్పడం, దేవునికి వందనాలు చెప్పడం. అద్దంకిలో వాక్య పరిచర్యకి వెళ్తే ఒక ఆమె వచ్చింది. అయ్యా నాకు 2 కుమార్తెలు, వారి వివాహం నా ఎద మీద కుంపట్లా ఉంది. ఆమె పోల్చడం చూడండి. ఎద మీద కుంపటిలాగా ఉంది అని, ఎద మీద కుంపటిలాగా ఉన్నది. అప్పుడు నేను చెప్పాను, నువ్వు ప్రార్థన చేయొద్దమ్మా. ఎందుకు ప్రార్థన చేయొద్దు? నువ్వు నీ 2 బిడ్డలను బట్టి స్తుతించు. ఏం స్తుతించాలి? నాకు 2 బిడ్డలను ఇచ్చావు, వాళ్ళు కురూపులు కాదు, మంచి అందంగా ఉండేటువంటి వాళ్ళని ఇచ్చావు. వాళ్ళు ఏడుగుంటపాడు నుంచి ఒంగోలుకి వెళ్ళి 7 కిలోమీటర్లు నడుచుకుంటా వస్తూ పోతున్నప్పుడు దేవుడు కాపాడాడు వాళ్ళు. ఇవన్నీ చెప్తున్నా. అవును, నిజమేనే. వెన్ వీ ప్రైజ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ విల్ బి రిలీజ్డ్. ప్రైజ్ గాడ్ ఏంటంటే యు ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ లుకింగ్ బై ఫెయిత్ దట్ గాడ్ విల్ డూ సంథింగ్ మిరాకిల్ అని అర్థం. ఖచ్చితంగా ఇస్తాడు ఆయన, ఖచ్చితంగా ఇస్తాడు. నాకు 5 చెల్లెళ్ళు. ఎప్పుడు కూడా వీళ్ళ వివాహాలు ఎట్లా అవుతాయి ఏంటబ్బా. మా నాన్న పెద్ద ఆలోచించడు. ఆయనకున్న గొప్ప గుణం అది. ఆయన ఆలోచిస్తాడు, వచ్చేసి పండుకుంటాడు. హీ నెవర్ వరీస్. యాక్చువల్గా వరి ఒక డాక్టర్ దగ్గర పోతే ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండమన్నాడు వాటిలో. వరి, కరి, హరి, ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలట అందరూ. వరి, ఇట్ కిల్స్ అస్. కరి, కారం ఎక్కువ తిన్నాం అనుకో. వరి, కరి, హరి, అమ్మో ట్రైన్ మిస్ అయిపోద్దేమో. మిస్ అవ్వదు, ఇతని యొక్క ఆతృత అనమాట అది. వరి, హరి, కరి, జాగ్రత్త వాటి 3 విషయాల్లో. సో వాక్ ఇన్ స్పిరిట్. రెండవ గుర్తు ఏంటంటే హంబుల్ సర్వీస్. విధేయతగా కూడినటువంటి ఒకరినొకరు లోబడి ఉండడం అంటే అర్థం ఏంటంటే బానిసలు కాదు, ఒకరినొకరు కమిటెడ్ టు ఈచ్ అదర్. ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కోసం మనం కలగజేసుకోవాలి. ప్రియమైనటువంటి వాట్లారా, ఆర్ వి రియల్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆర్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్? చివరగా ఆత్మను ఆర్పకుడి అను. ఆత్మను ఆర్పడు. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్. డోంట్ క్వెంచ్ ద స్పిరిట్ అంటే ఆత్మదేవుడు కొన్నిసార్లు ప్రార్థన చేయమని చెప్తాడు. అప్పుడు మనం ప్రార్థన చేయలేదనుకో ఆత్మను ఆర్పుతున్నాం. ఎవరికైనా సహాయం చేయమని అనుకో చేయలేదనుకో ఆత్మను ఆర్పుతున్నాం. పక్కింటి ఆమెకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పమని ప్రేరేపణ వచ్చిందనుకో మనం సిగ్గుపడో భయంతో మనకెందుకులే అని ఉన్నాం అనుకో, వీఆర్ క్వెంచింగ్ ద స్పిరిట్. ఆత్మను ఆర్పుతున్నాం. ఎన్నిసార్లు ఆర్పామో చెప్పండి మన జీవితాల్లో. మన జీవితాల్లో ఎన్నిసార్లు ఆర్పాము. డాడీ ఎప్పుడు బయటకు వెళ్తుంటాడు, మాతో స్పెండ్ చేయడు అని చిన్నమ్మాయి అంటే పెద్దమ్మాయి అంటుంది, డాడీ బయటికి వెళ్తేనే ఆత్మలు రక్షించబడతాయి, కాబట్టి వీ షుడ్ ప్రే ఫర్ డాడీ అని. తిరిగి వచ్చినప్పుడు మేము రిపోర్ట్ ఇవ్వాలా ఆ అమ్మాయికి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు అన్నీ అడుగుతారు వాళ్ళు. వాళ్ళని ఒక హోటల్కి తీసుకొని వెళ్ళాలా, స్పెషల్ ట్రీట్మెంట్. ప్రియమైనటువంటి వాళ్ళరా, హౌ ఈజ్ ఆఫ్ వాక్? మన నడత ఎట్లా ఉంది? దేవుని పోలి నడుచుకుంటున్నావా?
ఆర్ యూ ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్? ఎవరు మనకు మాదిరి? ప్రభు కదా, ప్రభు కదా. ఉదయం చెప్పానో లేదా నేను, అయినా ఒకసారి మంచి విషయం చెప్పుకోవడం తప్పేముంది. గ్రేట్ జర్నలిస్ట్ ఉన్నాడు, కరస్పాండెంట్ టుడే దానికి, ఆయన పేరు గుర్తు రావట్లేదు. మదర్ తెరిసా గురించి నెగటివ్ రాద్దామని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పటికే నోబెల్ లారెట్ ఆమె. ఆమె దగ్గరికి వెళ్ళాడు చూడడానికి, ఇంటర్వ్యూ తీసుకొని. అక్కడికి వచ్చి చెప్పండి నేను వచ్చానని. ఆయన పిఎంఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ పిఎం వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. అంత పెద్ద, గుర్తు రావట్లేదు ఆయన పేరు, నాకు గుర్తుకొస్తాడు, ఇక్కడి నుంచి పోయే లోపల చెప్తా. సో వెంటనే ఆమె ఏముంది, 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు ఆ జెంటిల్ మ్యాన్ అంది మదర్ తెరిసా. ఈయన కోపం వచ్చింది, నన్ను ఎవ్వరు వెయిట్ చేయమని. ఆమె ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. ఒక కుష్ఠరోగివాడు వాడి కాళ్ళను తన ఒళ్ళో పెట్టుకొని అవన్నీ కూడాను నర్సింగ్ చేస్తుంది, క్లీనింగ్ చేస్తూ ఉంది. ఆ భయంకరమైన వాసనకు అక్కడ నిలబడలేక వచ్చేసాడు. అప్పుడు అడిగాడు, అమ్మా ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నది, నా ప్రభువే ఈ కలకత్తా వీధిలో వెళ్తుంటే నా ప్రభువుకి ఈ కుష్ఠరోగి ఎదురైతే గనక ఆయన చెయ్యి చాచి వాడిని ముట్టి స్వస్థపరుస్తాడు. ద సేమ్ లవ్ కన్స్ట్రైనెత్ మీ, ద సేమ్ లవ్ కంపెల్లింగ్ మీ. అదే ప్రేమ నన్ను బలవంతం చేస్తాం. ప్రియమైన వారలారా, యాంత్రికంగా సేవ చేసే విధానం ఒకటి ఉంది, జాగ్రత్త. సాతాను బలిగా చేస్తాడు. ప్రేమతో కూడిన మీ ప్రయాసం, దాని వెనుక ప్రేమ లేకపోతే గనక నో రివార్డ్స్ ఎట్ ఆల్. నిజంగా ప్రేమతో నేను వాక్యం చెప్తున్నాను. మధ్యాహ్నం బ్రదర్ వాళ్ళ ఇంట్లో పండుకోన్నాను. నేను చెప్తున్నా, ప్రభు ఎందుకు తీసుకొచ్చాను నన్ను ఇక్కడికి, నేను ఫైనల్ మెసేజ్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. ఏమి ఇవ్వమంటావు, ఏం చెప్పమంటావు? నేను ఇది ఏర్పరచుకున్న మెసేజ్ కానీ కాదు. ప్రభు చెప్పాడు ఈ భాగాల్ని, ఎస్ గో అండ్ ప్రీచ్. ప్రభు చిత్తాన నేను నిలబడినాను. పిల్లారా, ఎవరిని ఇమిటేట్ చేస్తున్నాం మనం? ఎవరిని ఇమిటేట్ చేయాలని కోరుకుంటున్నాం మనం? ఎవరి మీద అసూయ, దేశం, కోపము, పాప క్షమాపణ లేకపోవడం, క్షమించలేకపోవడం. వాళ్ళు అడగక్కర్లే మనం క్షమించమని, మన హృదయంలో వాళ్ళని క్షమించేసేయాలి అంతే. వెదర్ దే అండర్స్టూడ్ ఆర్ నాట్, నీ పార్ట్ నుంచి క్లియర్ చేసేసుకో ఫస్ట్. అతనితో ర్యాపోర్ట్ పెంచుకో, అతన్ని పలకరించు. యేసు ప్రభువును పోలి నడుచుకోవాలి మనం. ప్రియమైన పిల్లల, దేవుని పోలి నడుచుకొనడి, దేవుని పోలి నడుచుకొనడి. ఇమిటేట్ గాడ్. We should be imitators of God in our personal lives. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి.